వరంగల్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. 1000 స్తంభాల గుడి దగ్గర భక్తులు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివనామ స్మరణతో తులసి చెట్టుకు ఉసిరి చెట్టు కింద ప్రత్యేక పూజలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మంత సాల్మన్ అందిస్తారు. శంభో శంకర అంటూ భక్తులైతే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా దీనికి సంబంధించి కార్తీక దీపాలైతే వెలిగిస్తున్నారు. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా భక్తులైతే ఆలయాల్లో శివస్మరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం హన్మకొండ 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయానికి అయితే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయులు నిర్మించిన ఈ యొక్క దేవాలయంలో శివస్మరణతోటి వారు గతంలో ఏ విధంగా చేశారో అదేవిధంగా కాలానికి అనుగుణంగా భక్తులైతే పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి అనగానే ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక దీపాలైతే వెలిగించడానికి యువతులు అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, లేకుంటే యువతులు ఎవరైతే ఉన్నారో మంచి చదువు మంచి ఉద్యోగం చేయాలి, అదేవిధంగా మంచి భర్తలు రావాలని కూడా ఈ యొక్క ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఈ యొక్క కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉసిరి ఆకుతోటి కూడా ఒక ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? ఈ యొక్క పూజలు చేయడానికి గల కారణం ఏంటి? మాది గోపాలపురం అండి. నిత్యము దీపారాధన చేయలేని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ చేత కాదు కాబట్టి రోజు దీపం ముట్టేయడానికి వీలవదు కాబట్టి ఈ ఒక్కరోజు దీపం ముట్టించినా కూడా ఆ కేదారేశ్వరుడు ఆ శంకరుడు నిత్య దీపారాధన చేసిన ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి అందరూ ఈరోజు 365 భక్తులు రోజు దీపం ముట్టించినట్టుగా దేవుణ్ణి భావించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని ముట్టిస్తారండి. ఇంట్లో అయినా ముట్టించు, లేదంటే తులసి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద ఇట్లా శంకరుని దేవాలయంలో కానీ దీపారాధన చేస్తే ఇంకా దేవుడు మనకి ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని కలిగిస్తాడని అందరు చిన్నప్పటి నుంచి అందరూ నమ్ముతున్నారు. మేము అదే ఫాలో అవుతున్నాం. మనం చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఉదయం నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క శివస్మరణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క కార్తీక దీపం అనగానే కార్తీక పౌర్ణమి అనగానే ఈ యొక్క దీపాలు అయితే వెలిగిస్తున్నారు. చాలామంది భక్తులు అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క తులసి కొమ్మను తీసుకొచ్చి ఒక ప్రత్యేకంగా మొక్కులైతే చెల్లిస్తున్నారు. ఈ యొక్క ఉసిరి చెట్టుకు కుంకుమ పసుపు అదేవిధంగా పెట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేడం చెప్పండి, ఈ యొక్క ప్రత్యేక పూజలు చేయడానికి గల కారణం ఏంది? కార్తీక పౌర్ణమి కాబట్టి చేస్తున్నాం. శివుని ఆశీస్సులతోని మంచిగా వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి అందరూ. మొన్న వచ్చిన వర్షాలకి చాలామంది అమాయకులు కొంచెం బాధపడుతున్నారు. అంత దేవుడు చల్లగా చూసుకొని మంచిగా ఉండాలి. చాలామంది యువతులు కూడా ఈ యొక్క ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది యువతులు కూడా ఉన్నారు. చాలామంది కుటుంబ సమేతంగా కనబడే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరైతే చాలామంది యువతులు ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడ వచ్చారు? ఈ యొక్క ప్రత్యేక పూజలు చేయడానికి గల కారణం ఏంటి? మేము అగ్రికల్చర్ కాలేజ్ నుంచి వచ్చాము. మేము స్టూడెంట్స్, నార్మల్లీ 3rd ఇయర్లో చదువుతున్నాం. సో కార్తీక పౌర్ణమి రోజు శివయ్యది బ్లెస్సింగ్స్ రావాలని వచ్చాం. జనరల్గా మంచి డే అనేసి. పూజలు అంటే అప్పుడప్పుడు రావాలనిపిస్తుంది పీస్ ఆఫ్ మైండ్ కోసం, అందుకని అలా వస్తుంటా. బట్ అంటే చిన్న చిన్న పూజలే ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటాం. ఇప్పటికైతే జస్ట్ దీపాలు వెలిగించడానికని వచ్చినాం. మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 1000 స్తంభాల దేవాలయంలో మాత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చాలామంది కుటుంబ సమేతంగా కాకుండా యువతులు కూడా ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి అనగానే 365 రోజులు ఈ యొక్క దీపాలు పెట్టడానికి మంచి అవకాశము. ఖచ్చితంగా ప్రజలందరూ బాగుండాలి. రైతులు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోంతా తుఫాన్ తోటైతే రైతులు నష్టపోయారు. వారి కుటుంబాలలో కూడా సంతోషం ఉండాలని అయితే చాలామంది మొక్కుకున్నామని అయితే చెప్తున్నారు. కొంతమంది యువతులు కూడా అంటే ప్రత్యేకంగా ఈ యొక్క పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే వచ్చాము. అదేవిధంగా సక్సెస్ లైఫ్ అంటే చదువు ఉద్యోగం, ఆ తర్వాత
లైఫ్కి సంబంధించిన భాగస్వామి కూడా మంచిగా దొరకాలని అయితే ప్రత్యేక పూజలు చేశారని అయితే ఈ యొక్క చాలామంది భక్తులు అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఉదయం నుంచి అయితే 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకైతే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని అయితే అధికారులు అయితే వెల్లడించారు. ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులైతే ఉదయం నుంచి పుణ్యస్నానాలు చేసి ఈ యొక్క ఆలయాల్లో మాత్రం శివస్మరణ చేసి ఈ యొక్క ప్రత్యేక మొక్కులైతే చెల్లిస్తున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.